డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. సమగ్ర కుల సర్వే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాకు చాలామంది మెసేజ్లు పెడతా ఉన్నారు. ఏమనంటే అన్న మా ఇంటికి వస్తున్నారు, వివరాలు ఏం తీసుకోలే, ఖాళీ అదొకటి అంటేసిపోయిర్రు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఫస్ట్ వచ్చి అదే అంటేస్తారు, అంటేసి పోయిన తర్వాత మళ్ళా వచ్చి వివరాలు తీసుకుంటారు అన్నట్టు. అయితే అదొక్కటే అంటేసిపోయారు, మా ఇంట్లో వివరాలు తీసుకుంటలేరని కొంతమంది. ఇక భారతీయ జనతా పార్టీ వారు కొత్త దుకాణం తెరిచిరు. నా ఆస్తుల గురించి నీకేం చెప్పాలి, ఒక ఆయన వీడియో దూరం నుంచి తీస్తాడు, ఆమెని నీళ్లు దాపించిన బీజేపీ కార్యకర్త అని ఆ హౌలాగాళ్ళకి ఏం తెలియదు ఆ వీడియోలు తీసుకోనికి. ప్రజలారా, మనం ఏందో తెలవకపోతే మనకు ప్రభుత్వ పథకాలు ఎట్లా అందుతాయి, పేదవాళ్ళ సంగతి ఎట్లా బయటకు వస్తుంది, ఇవి తెలవకుండా భారతీయ జనతా పార్టీ బీసీలు కనుక వాళ్ళ లెక్కలు వాళ్ళకి తెలిస్తే వీళ్ళు ఈ టాపిక్ వదిలిపెట్టి వాళ్ళు రాజ్యాధికారం వైపు పోతారనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ దుర్మార్గంగా ఆ కార్యక్రమానికి తెరలేపింది. సేమ్ టీఆర్ఎస్ కూడా అదే. కేటీ రామారావు ఏమంటా ఉండు, బీసీ కులగణనకు మేము ఓకే. బీసీ కులగణన ఏంది బా, నాకు అర్థం కాలే. సమగ్ర కులగణన అది, అన్ని కులాల లెక్క తెలియాలి. సమగ్ర కులగణన అది అన్ని కులాల లెక్కలు తెలిసడానికి మీరేమన్నా అటు ఇటు చేసినా నా దగ్గర ఉండాల్సిన లెక్కలు ఉన్నాయి. వెలమల లెక్కలు ఉన్నది కదా, వెలమల లెక్కలు అయితే 1,02,400 చిల్లర ఉన్నాయి మా దగ్గర వాళ్ళ జనాభా. ప్రజలారా, తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులారా, మీరు 100కు 100% కులగణనలో మీ పేర్లన్నీ నమోదు చేయించండి, వివరాలన్నీ చెప్పండి. అది చాలా ఇంపార్టెంట్. భారతీయ జనతా పార్టీ వీటిని తప్పుదోవలో చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ బలం ఏంటంటే ఈ గుంపు, ఈ బీసీ అనేటువంటి గుంపు. ఈ గుంపులో అన్యాయానికి గురవుతున్నటువంటి వాళ్ళ గురించి ఖచ్చితమైన లెక్కలతో వాళ్ళకు న్యాయం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం. అయితే ఈ గుంపు కనుక ఏమన్నా లెక్కలు ఇటాటు దొరికినాయి అనుకో, వీళ్ళు రేపు పొద్దుగాల మన లెక్కలు మన బండారం బయట పెడతారనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇవ్వాలి అని అంటుండ్రు. ఈ నీ తీసుకోకురి ఫస్ట్ నీ తీసుకో. ముఖ్యమంత్రి గారు ఎమ్యునరేటర్ కనుక ఇంటికి పోతే ఎమ్యునరేటర్ విధులకు ఆటంకం కల్పిస్తే ఇమ్మీడియట్ గా వాళ్ళు అతని పైన కేసు పెట్టేటువంటి అధికారం ఇవ్వండి ఎమ్యునరేటర్లకి. ఎందుకంటే ఒక ఉద్యోగి విధులకు ఆటంక పరిస్తే సర్వే అంశం కాకుండా మరో అంశాన్ని తెర మీదకి తెస్తే వాళ్ళ మీద కేసు పెట్టేటువంటి ఎవరైతే అడ్డుకోవాలని, ఎవరు అడ్డుకోరు దాన్ని, రైతులు, ప్రజలు, బీసీలు ఎవరు అడ్డుకోరు. కొంతమంది కావాలని ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏది చేసినా తెలంగాణ రాష్ట్రంలో కుల సర్వే, కులగణన ఏదైతే ఉందో, సమగ్ర కుల గణన సర్వే ఏదైతే ఉందో, ఆ సర్వేను సజావుగా సాగితేనే ప్రజలారా మనకు మంచి జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు ఉత్తగనే పెట్టలేదు, చాలా గొప్ప ఆలోచనతో పెట్టిండు. ఈ లెక్కలు బయటికి వస్తే నరేంద్ర మోడీకి ఉన్నది గోసైగా. ఈ లెక్కలు బయటికి వస్తే ఈ దేశంలో నరేంద్ర మోడీ ఓబీసీ అని చెప్పి బీసీలు అంతా ఐక్యంగా ఉన్నారు. బీసీలు ఒక్కరే ఐక్యంగా ఎందుకు ఉండాలి? మరి అందరు ఉండాలి. బీసీలు ఒక్కరే ఎందుకు ఐక్యంగా ఉండాలి? ఎందుకు బీసీలను విడగొట్టాలని చూస్తున్నారంటారు. అరే, ఈ బీసీలో ఉన్నటువంటి బాలసంత పిచ్చకుంట్ల ఆయనను మీరు రానిచ్చిరా? మీ ఇళ్లకు బడ్లకాడికి గుళ్ళకాడికి రానిచ్చిరాయన? మీరు మతం పేరు మీద ఓట్లు పోలరైజ్ చేసుకొని నాటకాలు ఆడి 2 రోజులు. ఇవాళ వాస్తవాన్ని రాహుల్ గాంధీ గారు గుర్తించి ఈ ప్రజలకు, ఈ దేశానికి తెలియజెప్పి ఈ దేశంలో జరగాల్సింది కాస్ట్ సెన్సస్, తద్వారా ఏ కాస్ట్ డిస్క్రిమినేషన్ గురవుతుందో ఆ వర్గాలను చికిత్స చేసుకుంటూ రావాలనేది రాహుల్ గాంధీ గారి ఆలోచన. మీకేమైనా ఆలోచన ఉందా? తెలంగాణ ప్రజలారా, చాలా సీరియస్గా ఈ కులగణనలో 100కు 100% పాల్గొనండి. ముఖ్యమంత్రి గారు ఇప్పటిదాకా జరిగినటువంటి అంశం మీద రివ్యూ నిర్వహించండి. ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏం జరుగుతూ ఉందనేది ఈ కులగణన పైన మీరు రివ్యూ నిర్వహించి ప్రతి 3 రోజులకోసారి దానిపైన సమీక్ష జరిగితే తప్ప ఇది పారదర్శకతను సంతరించుకోదు. లేకపోతే ఈ బీజేపీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలకు, బీఆర్ఎస్ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలకు మనం కూడా వంతపడినట్టు అవుతుంది. అందుకోసమే ఈ కార్యక్రమాన్ని మీరెట్లాగో, నేను అప్పర్ కాస్ట్ అయినప్పటికీ కూడా నేను ఇక్కడ అమలు చేసి తీరాల్సిందే, అది మా బాస్ ఆదేశం అని చెప్పి రాహుల్ గాంధీ గారు ముంగట ఏదైతే చెప్పిరో అది రాహుల్ గాంధీ గారు కూడా ఈ దేశానికి ఆదర్శంగా ఉండబోతా ఉంది కులగణన అని చెప్పి చెప్తా ఉన్నారు. దాన్ని మాట నిలుపుకునే విధంగా దాన్ని పర్యవేక్షణ చేయండి, దానిపైన రివ్యూ చేయండి.
అత్యంత కీలకమైంది. రాహుల్ గాంధీ గారి కలల ప్రాజెక్ట్ ఇది. దీన్ని మనం దిగ్విజయంగా పూర్తి చేయాలంటే దాని పర్యవేక్షణ అవసరము, దేశానికి ఆదర్శంగా ఉంటుంది. దాని పర్యవేక్షణ అవసరము. దాన్ని దయచేసి రివ్యూ చేయండి 3 రోజులకు ఒకసారి. ఏం జరుగుతా ఉందో మొత్తం, ఎక్కడెక్కడ చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, అధికారులకు ఎదురవుతున్న సమస్యలు ఏంటి, ఎవడెవడు దానికి అడ్డంకి సృష్టిస్తా ఉన్నాడు, వాళ్ళ బండారం అంతా బయట పెడుతూ రివ్యూ చేయండి. వాళ్ళకి ఎవరైతే ఎమ్యూనరేటర్లు ఇంటికి పోయి కుల సర్వే చేస్తుంటే కొంతమంది వీడియోలు తీసి వాళ్ళని బెదిరించి ఈ బద్మాష్ కథలు ఎవడైతే పడతా ఉన్నాడో వానిపైన క్రిమినల్ కేసులు పెట్టే విధంగా, విధులకు ఆటంకపరిచిండి అనేటువంటి విధంగా అతని పైన కేసులు పెట్టి లోపల బారేయండి. లేకపోతే ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఆడాడతారు. ఇక కుక్కలను వదులుతా ఉన్నారు, ఎమ్యూనరేటర్ల మీదకి కుక్కలను వదులుతా ఉన్నారు. కొంతమంది ఎవ్వరు లేడు వీడు. కొంతమంది బీజేపీ నాయకులే, కొంతమంది బీజేపీ నాయకులు వదులుతా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు 8 ఏమో వచ్చినాయి, గుండు సున్నా వస్తుంది బీసీల తెరవస్తే. ఈ బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే గుండు సున్నానే. బీసీ ప్రజలారా, మీరు ఖచ్చితంగా మీరు కుల సర్వేలో పాల్గొనండి. మీ కులాన్ని చెప్పండి, మీ ఆదాయాలు చెప్పండి, మీకున్న అప్పులు కూడా చెప్పండి, ఇవి కూడా ఉన్నాయని చెప్పండి. అందుకోసమే ముఖ్యమంత్రి గారు, ఇది కొంతమంది దుష్ట శక్తులు ఈ ఏరియా వాట్సాప్ గ్రూప్ నాకు 2-3 సార్లు పెట్టి ఒక ఆయన పెట్టి అడుగుతాడు, ఇట్లా కృషి మీద కూర్చొని వానికి ఏ కథ ఈక తెలియదు, వాడు ఎమ్యూనరేటర్ ని ప్రశ్నిస్తా ఉంటాడు. ఎందుకు ఇవ్వాలి, నువ్వు ఎవడికి రాబాయి ఇంతకి పంపించారు. అది ఎందుకు చేస్తారో తెలుసారా? సర్వే ఎందుకు చేస్తారో తెలుసా? ఒక మనిషి యాక్సిడెంట్ అయినటువంటి మనిషికి ఖచ్చితంగా ఎక్స్రే తీస్తే తప్ప ఎక్కడ ఇరిగిందో తెలియదు. సన్నాసి ఆడ కూర్చొని ఇంకా 10 మందికి పంపుతున్నావు వాట్సాప్ లా. వాని అడ్రస్ ఎక్కడనో జరా దయచేసి ఎవరైనా ఉంటే పట్టుకోండి, వాని అడ్రస్ పంపిరి, మేమే పోతాం వాని ఇంటికి, మునగాడు మేమే పోతాం. ప్రభుత్వానికి ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించుకుంటా ఎక్కడెక్కడైతే ఎవడైతే అడ్డుకుంటాడో వాని వివరాలన్నీ క్యూనిస్కి పంపించండి. మేమే పంపించి వాళ్ళ సంగతి చెప్తాం, వాళ్ళ వివరాలు ఎట్లా చెప్పరో మేము చూస్తాం. ఏం తమాషనా? రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతుంటే దాన్ని అడ్డుకోవడానికి అమ్మా ఏ ఊర్రాబాయిని ఇది ఏ వర్తించే వాళ్ళు తీసి పక్కకు పెట్టేసి ఫస్ట్ వానికి అన్ని కట్ చేసి పడేయాలి. వానికి అన్ని కట్ చేస్తే వాడు చక్కగా అవుతాడు. ఎక్కడెక్కడ ఉన్నాడో ప్రజలారా, ఎక్కడెక్కడ ఎవడైతే ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకపరుస్తూ ఈ ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చే విధంగా ప్రవర్తిస్తున్నాడో అతడు ఎక్కడున్నాడో అతని ఫోన్ నెంబరు, అతని ఇంటి నెంబరు, అతని వివరాలన్నీ క్యూనిస్ కి పంపించండి. మీకు ఎవరైనా ఎమ్యూనరేటర్లారా, మీకు ఏమైనా ఎక్కడైనా ఇబ్బంది జరిగి ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే, మీ పైన కుక్కలో లేకపోతే బెదిరింపు వ్యాఖ్యలో లేకపోతే దాడులకు దిగితే క్యూనిస్ కి పంపించండి. వాళ్ళ సంగతి ఏందో చూద్దాం. వాళ్ళ సంగతి వదిలిపెట్టేదే లేదు. వాడు ఎవడైనా కానీ ఈ జాతులకు 90 సంవత్సరాల తర్వాత ఒక దిక్సూచి లెక్క, ఒక ఆశాజీవి లెక్క రాహుల్ గాంధీ గారు వచ్చి పనిచేస్తూ ఉంటే సన్నాసులారా మీరున్న రాష్ట్రాల్లో చెయ్యరు. ఇక్కడ ఉన్నటువంటి చేసినటువంటి వాళ్ళను వ్యతిరేకిస్తారు. బంద్ చేయరి. ఆఖరికి RSS కూడా చెప్పింది ఎస్ కులగణనకు మేము ఓకే అన్నది. మరి అడ్డుకుంటున్న శక్తి ఎవడు ఈ దేశంలో? RSS తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. కులగణన జరగాల్సిందే అని చెప్తా ఉన్నారు. ఈ కులగణన సామాజిక ఆర్థిక ఈ అంశాల కోసం జరుగుతూ ఉంది, బలిసిలోని కోసం కాదు. ఇది పేదోని కోసం జరుగుతూ ఉంది. బాగా బలిసి ఇట్లా ఎదురు ప్రశ్నలు వేసుకుంటా వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా అది ఏం తెలియదు. వాడిని ఒక్క నిమిషంలో మట్టి కనిపిస్తుంది. ఒక్కటే నిమిషం నువ్వు రారాబాయి, నువ్వు ఎందుకు అంటున్నాడు వీడియో పెట్టి ఇంకా వెనకకేనో ఒకటి వీడియో తీయడు ముందుగానే సెటప్ చేసి నీ అబ్బాయి లంగ కథలన్నీ బంద్ చేయరు రాబాయి. ఎన్ని రోజులు రాబాయి ఇంకా ఈ దేశంలో? ఏమన్నా ఉన్నాదరా నీ మెదడులో? ఏమన్నా షటాకంతనన్నా తెలుగు ఉన్నాదరా నీకు? ఎందుకు చేస్తారా ఒక సర్వే? ముఖ్యమంత్రి గారు ఎమ్యూనరేటర్లను విధులకు ఆటంక కల్పించేటువంటి కొంతమంది ఉన్నారు, వాళ్ళ మీద క్రిమినల్ చర్యలకు మీరు ఆదేశించండి. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఆటంకపరచడం, ఇది పేదవాడి లక్ష్యాన్ని నీరుగార్చే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. మీరు రివ్యూ చేసి దీనిపైన ప్రత్యేకంగా ఒక కార్యాచరణ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే బీసీలు కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో మన ప్రజలకు చెప్పండి.
చెప్పండి, ఖచ్చితంగా కులగణన సర్వేలో పాల్గొనమని చెప్పండి. ఎస్సీ ఎస్టీ బీసీలు ఏ పథకం పోదు. అవును, పథకాలు పోవడం కోసం కాదు, బీఆర్ఎస్ పార్టీ చేసిన దొంగ ప్రచారం లాగా పథకాలను తొలగించడం కోసం కాదు కులగణన సర్వే జరుగుతుంది. అసలైన పేదవానికి పథకం అందాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం. అందుకోసం మంత్రులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ అందరికి కూడా ఇప్పటికే మన అధ్యక్షుడు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు. కులగణన జరిగే చోట మనం ముందుండి ప్రజల వివరాలన్నింటినీ మనం నమోదు చేయించాలి. రేపొద్దున ఎవడైతే అసలైన పేదవాడు ఉండో అతనికి పథకం మీ ద్వారా కార్యకర్తల ద్వారా అందాల్సినటువంటి అవసరం ఉంది. ఇది భారతదేశంలోనే ఎక్కడ ఇంత పవిత్రంగా జరగడం లేదు. అది కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతూ ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే జరుగుతూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సోదరులారా, మీరు ప్రతి గడపలో జరుగుతున్నటువంటి దాన్ని పరిశీలించండి. ఎమ్యునరేటర్లను తీసుకుపోయి వాళ్ళకు సహకరించే విధంగా మన కులాలను, మన జాతులను లెక్కబెట్టే విధంగా మీరు మీ వంతు ప్రయత్నం చేయాలి. ప్రతి కుల సంఘాల వాట్సాప్ గ్రూప్లో మీరు ఖచ్చితంగా అసలు నీ లెక్క తెలవకపోతే, నీ లెక్కనే తెలవకపోతే అసలు నీ వీళ్ళు మందే లేరుగా అని చెప్తారు అంటారు. అవును, వీళ్ళు మందే లేరా, వీళ్ళకి ఏం పథకాలు ఇవ్వాలని చెప్తారు రేపు పొద్దుగాల. అందుకోసమే నీ లెక్కలు అవసరం, నీ లెక్కలు అవసరం. నీ కోసం ఒక స్కీమ్ తయారు కావాలంటే ఈ లెక్కలు నీ దగ్గర, ప్రభుత్వం దగ్గర ఉండాల్సిందే. దయచేసి అది చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్న కుల సంఘాలకు కూడా. క్యూ న్యూస్ లో పనిచేయుటకు అనుభవం గల నిజామాబాద్ రిపోర్టర్లు కావాలను. మీరు సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com కు మెయిల్ చేయండి. లైక్ చేయండి.